ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రజలకు మందులు ఇచ్చే ఫార్మసీలో బాలుడు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 100 పడకల ఏరియా హాస్పిటల్లో మందులు ఇచ్చే గదిలోకి ఎవరైనా వెళ్లి కూర్చోవచ్చా? ఒక బాలుడు దర్జాగా కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడుతుంటే అక్కడ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. మందులు లేవు, బయట కొనుక్కోండి అనే చెప్పే సమాధానాలకు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నిత్యం పేషెంట్లతో కిటకిటలాడే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసీ విభాగంలో వీడియో గేమ్లు ఆడడం విస్మయం కలిగిస్తుంది. ఫార్మసీ డేటాను భద్రపరిచే కంప్యూటర్లో బాలుడు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నా చుట్టూ సిబ్బంది ఉన్నా కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రి పని వేళల్లో అది రద్దీగా ఉండే సమయంలో ఆసుపత్రి అవసరాల కోసం వాడాల్సిన కంప్యూటర్ను పిల్లల చేతికిచ్చి చోద్యం చూస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. గత కొంతకాలంగా వైద్య సేవల విషయంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైద్యం మహాప్రభు అంటూ వచ్చిన వారికి కనీసం వైద్యం చేయకుండా వేరే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతుంటే మరోసారి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కొరడా